అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే బిఎస్ఎన్ఎల్కి చాలామంది కనెక్ట్ అయ్యారు. అంటే మనకి జియో, ఎయిర్టెల్, విఐ ఇలా రీఛార్జ్లు భారీగా పెరిగిపోవడంతో చాలామంది బిఎస్ఎన్ఎల్కి పోర్ట్ అవుతున్నారు. చాలామందికి తెలియడం లేదు ఎలా పోర్ట్ అవ్వాలి అనేది. దాని గురించి పూర్తి క్లారిటీ అనేది ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనకి 7 అంశాలు ఉన్నాయి. ఆ 7 అంశాలను కనుక మనం ఫాలో అయితే మనం బిఎస్ఎన్ఎల్కి మన సిమ్ని పోర్ట్ చేసుకోవచ్చు. ఎలాగో ఇప్పుడు చూద్దాం. ముందుగా మీరు మీ పత్రాలను సిద్ధం చేసుకోండి. మీకు చెల్లుబాటు అయ్యే గుర్తింపు రుజువు, ఆధార్ కార్డు కానీ, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, అలాగే ఓటర్ ఐడి మొదలైనవి, మీ చిరునామా రుజువు ఇవన్నీ తీసుకుని ఉన్నాయని నిర్ధారించుకోండి. తర్వాత మీరు పోర్ట్ చేయాలనుకుంటున్న మొబైల్ నెంబర్ నుండి నేను చెప్పిన ఫార్మెట్లో ఎస్ఎంఎస్ చేయండి. ఎలా అంటే PORT అనేది క్యాపిటల్ లెటర్స్లో రాసి స్పేస్ ఇచ్చి మీ మొబైల్ నెంబర్ 10 డిజిట్ నెంబర్ని టైప్ చేయండి. తర్వాత మీ మొబైల్ నుంచి 1900 అంటే 1900కి ఎస్ఎంఎస్ చేయండి. ఉదాహరణకు మీకు స్క్రీన్ మీద కనపడుతుంది కదా, ఆ విధంగా మీరు ఎస్ఎంఎస్ పంపించండి. తర్వాత మీరు పంపించగానే మీకు ఒక UPC నెంబర్ అనేది రావడం జరిగిద్ది. ఆ పోర్టింగ్ కోడ్ను జాగ్రత్తగా భద్రం చేసుకోండి. అది భద్రం చేసుకున్న తర్వాత అది మీకు 15 డేస్ చెల్లుబాటు అవుతుంది. కాబట్టి ఈ 15 డేస్ లోపు మీరు దగ్గరలో ఉన్న బిఎస్ఎన్ఎల్ స్టోర్ని సందర్శించండి. మీ సమీపంలో ఉన్న బిఎస్ఎన్ఎల్ స్టోర్కి వెళ్ళి రిటైలర్ని సందర్శించండి. మీ UPC నెంబర్, మీరు ఎస్ఎంఎస్ చేయగా వచ్చిన UPC నెంబర్ని, అలాగే మీరు అప్లికేషన్ కావాల్సిన ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఇవన్నీ దగ్గర పెట్టుకున్నారు కదా, వాటిని ఇచ్చి మీరు ఒక అప్లికేషన్ తీసుకోండి. పోర్టింగ్ ఫామ్ని తీసుకోండి, దాన్ని పూరించండి. అలాగే కస్టమర్ దరఖాస్తు ఫారంను కూడా తీసుకుని, పోర్టింగ్ ఫారము, దరఖాస్తు ఫారం 2 తీసుకుని మీ డాక్యుమెంట్లతో పాటు బిఎస్ఎన్ఎల్ ప్రతినిధికి వాటిని అప్పగించండి. అప్పగించిన తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే యాక్టివేషన్ కోసం కొంచెం వేచి ఉండండి. మీరు ఎప్పుడైతే మీరు బిఎస్ఎన్ఎల్ అధికారికి మీ యొక్క డాక్యుమెంట్స్, మీ యొక్క UPC నెంబర్ ఇస్తారో మీకు ఒక కొత్త సిమ్ ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు మీకు ఎంత ఫీజు పే చేయాలి అనుకుంటే ఆ టైంలో వాళ్ళు సిమ్కి ఎంత అడిగితే దాని ప్రకారం మీరు ఇవ్వాల్సి ఉంటుంది, రుసుము చెల్లించాల్సి ఉంటుంది అన్నమాట. ఒకవేళ తర్వాత వేచి ఉండమని చెప్తారు యాక్టివేషన్ కోసం. మీరు సాధారణంగా 7 రోజుల్లో మీ బిఎస్ఎన్ఎల్కి పోర్ట్ చేయబడుతుంది. 7 రోజుల్లో మీరు పోర్ట్ చేసిన తర్వాత మళ్ళీ మీ యొక్క ఎస్ఎంఎస్ వస్తుంది. మీకు పోర్ట్ అయ్యింది, మీ యొక్క సిమ్ అనేది బిఎస్ఎన్ఎల్కి పోర్ట్ అయ్యిందని ఒక ఎస్ఎంఎస్ వస్తుంది. వచ్చిన తర్వాత మీరు నిర్ధారించుకోవచ్చు. ఫైనల్గా కీ పాయింట్స్ చెప్పడం జరుగుతుంది. చూడండి ఒకసారి. మీరు ఫస్ట్ మీ యొక్క ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకుని దగ్గరలో ఉన్న బిఎస్ఎన్ఎల్ స్టోర్కి వెళ్ళక ముందు UPCకి మీరు ఎస్ఎంఎస్ చేయండి. UPC నెంబర్ వస్తుంది మీకు. 1900కి ఎస్ఎంఎస్ చేసి మీకు ఒక UPC నెంబర్ వస్తుంది. దాన్ని మీరు బిఎస్ఎన్ఎల్ అధికారికి అప్పచెప్పి మీ ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజెస్ అందజేస్తే మీకు ఒక సిమ్ ఇస్తారు. రుసుము చెల్లిస్తే ఆ సిమ్ని మీరు మీ మొబైల్లోకి వేసుకున్న తర్వాత ఒక 7 డేస్లో మీకు యాక్టివేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ విధంగా మీకున్న ప్రజెంట్ సిమ్ని, జియో కానీ, ఎయిర్టెల్ కానీ, వేరే ఇతర నెట్వర్క్ సిమ్ని మీరు బిఎస్ఎన్ఎల్కి మార్చుకోవడం ద్వారా మనకి రీఛార్జ్ ప్లాన్లు అనేవి చాలా తక్కువ వ్యవధిలోనే మనకి చాలా తక్కువ రీఛార్జ్ అనేవి మనకి 28 డేస్కి, 30 డేస్కి, అలాగే 365 డేస్కి రీఛార్జ్ బిల్లులు ఇతర నెట్వర్క్ల కన్నా మనకి బిఎస్ఎన్ఎల్ అయితే తక్కువ అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే బిఎస్ఎన్ఎల్ మీద చాలామంది మన దేశ ప్రజలు అవగాహన కోసం ఆల్రెడీ గవర్నమెంట్ కూడా కొన్ని విషయాల్లో 4G, 5G ప్లాన్ని యాక్టివేషన్ చేస్తున్నట్లుగా, అలాగే ఫర్దర్గా సిగ్నల్ ప్రాబ్లం రాకుండా జాగ్రత్తలు వహిస్తామని మంత్రివర్గం అనేది సమావేశంలో చెప్పుకోవడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ మన దేశ సంరక్షణ కోసం మన సిమ్ బిఎస్ఎన్ఎల్కి కనెక్ట్ అవ్వడం వల్ల మన దేశానికి కూడా ఆర్థికంగా మనం
మన ఫోన్ ద్వారా కూడా ఉపయోగపడినట్టు ఉంటుంది. ఇంతవరకు మీకు మన టాపిక్ అయితే నచ్చితే తప్పకుండా లైక్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.